హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈ రోజు నేను మీకు ఒక దేశం కోసం చెప్పబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చైనా కోసం చెప్పబోతున్నాను. ఇందులో అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఈ దేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ. చైనా జనాభా 140 కోట్లు. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల్లో చైనా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రజలు 60% సిటీస్ లో ఉంటే 40% విలేజెస్ లో ఉంటారు. ఈ దేశం పేరు చెబితే ప్రపంచంలోని మాక్సిమం అన్ని దేశాలు ఒక రకమైన ఆందోళనకు గురవుతారు. కానీ రెండు దేశాలు మాత్రం ఈ దేశంతో ఎంతో స్నేహంగా ఉంటాయి. అవి మరేంటో కాదు, పాకిస్తాన్, ఇంకొకటి నార్త్ కొరియా. ఫ్రెండ్స్, చైనా రాజధాని బీజింగ్. చైనాలో అతిపెద్ద నగరం షాంఘై. 1978లో చైనాలో ఆర్థిక సంస్థలు జరిగినప్పటి నుంచి అతివేగంగా జీడీపీ అభివృద్ధి చెందిన దేశంలో చైనా ఒకటి. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ తయారు చేసిన మొబైల్స్ ని ప్రపంచ దేశాల్లోకి ఎగుమతి చేస్తారు. చైనాలో డబ్బుంటే చాలు, ఏమైనా చేయొచ్చు. చైనాలో ధనవంతులు వాళ్ళకి పడిన శిక్షకు గాను తన బదులు వేరే వ్యక్తిని జైలుకి పంపించవచ్చు. అలా జైలుకు వెళ్లిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తారు. క్రైమ్ ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి అన్నట్లు, ఎందుకంటే అది చైనా కాబట్టి. చైనాలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యూరిన్ థెరపీ. అవును ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజల్లో కొంతమంది యూరిన్ తాగుతారు. అలా చేయడం వలన వాళ్ళ బాడీలో ఉన్న జబ్బులు తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. అందుకే ఇక్కడ పొద్దునే లేవగానే యూరిన్ తాగుతారు. అదే వాళ్ళ మొట్టమొదటి పని. ఇలాంటివి ఇక్కడ సర్వసాధారణమే, ఎందుకంటే అది చైనా కాబట్టి. ఈ దేశంలో మాట్లాడే భాష చైనీస్. గతులు గీతలు బొమ్మలుగా ఉండే ఈ చైనా భాష చాలా చిత్రంగా సంక్లిష్టంగా ఉంటుంది. చైనా భాష ఈ భాషను మాండరిన్ అని పిలుస్తారు. ఇంకా ఇక్కడ చైనీస్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు. అమెరికా కంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే దేశం చైనా. ఫ్రెండ్స్, చైనాలో దొరకదంటూ ఏదీ ఉండదు, అన్ని దొరుకుతాయి, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ తో సహా. ఫ్రెండ్స్, చైనాలో ఇంకా చాలా సర్వీస్ అవైలబుల్ గా ఉంటాయి. ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ప్రైవేట్ సర్వీస్ కి కాల్ చేసి మన లొకేషన్ పంపిస్తే వాళ్ళు సింపుల్ గా వచ్చి మనల్ని అక్కడిని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఇంటి అడ్రస్ కి సేఫ్ గా కార్ ని పంపిస్తారు. దీనికి వాళ్ళు చార్జ్ చేస్తారు. చైనా వాళ్ళు ఇలాంటి సర్వీస్ చాలానే చేస్తారు. చైనాలో జనాభా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కావాలంటే ఎక్కువగా చెట్లు నాటాలి, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా చైనా బిజినెస్ తెలివితేటలు చూపిస్తుంది. అదేంటంటే స్వచ్ఛమైన గాలిని అమ్ముతుంది. ఎయిర్ క్వాలిటీ బాటిల్స్ ని అక్కడ అమ్ముతారు. ఆ బాటిల్ లో 98% స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అది 80 నుంచి 100% వరకు డబ్బాల్లో నుంచి పీల్చుకో. దీని ధర మన కరెన్సీలో 2000 రూపాయలు. చైనా ఆహారపు అలవాట్ల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం తింటున్న ప్లేట్ లో చిన్న పురుగు వస్తే ఆ భోజనం మొత్తం పడేస్తాం. అలాంటిది వాళ్ళు మాత్రం తేళ్లు, బొద్దింకలు, కప్పలు, కుక్క మాంసాలు అలాంటివన్నీ తింటారు. చైనాలో చూడవలసిన ప్రదేశాల కోసం ఇప్పుడు చూద్దాం. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ వాల్ ఈ చైనా వాల్. దీని గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతరిక్షం నుంచి కూడా ఈ వాల్ ని చూడొచ్చు. ఈ చైనా వాల్ ని చూడడానికి పర్యాటకులు చాలా మంది వస్తారు. చైనాలోనే అత్యంత ఫేమస్ ప్లేస్ ఇదే. గ్లాస్ బ్రిడ్జ్. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది భూమికి 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ వంతెన గ్లాస్ బాటమ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ని చూడటానికి చాలా మంది వస్తారు. ద టెర్రకోటా ఆర్మీ. చైనాలో రైతుల కోసం బావులు తవ్వుకునేటప్పుడు అతి
కనిపించింది. అక్కడ 8,000 మందికి పైగా యోధులు, 520కి పైగా గుర్రాలు, 100కి పైగా రథాలు ఉన్నాయి. జాంగ్జీ నేషనల్ ఫారెస్ట్ పార్క్ చైనాలో సందర్శించడానికి అంతగా తెలియని ప్రదేశాల్లో ఇది ఒకటి. కానీ ఇక్కడికి రావడానికి కొంచెం కష్టపడాలి. ఇక్కడ ఎత్తైన కొండలు పర్యాటకులను చాలా ఆకర్షిస్తాయి. ద ఫర్బిడియన్ సిటీ, దీన్ని ఇంపీరియల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. చైనాని సందర్శించేటప్పుడు ఇది చూడటం చాలా ఆనందకరమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చైనా కోసం మరికొన్ని వీడియోస్ మీకు తెలిసినట్టయితే కామెంట్ కూడా చేయండి. ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్